అసలు కాటేరమ్మ కొడుకులకి ఏమైంది? ఏంటి మన ఎస్ఆర్హెచ్ టీము అసలు ఐపీఎల్ స్టార్ట్ అవ్వకముందు ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఎవరికైనా ఉన్నాయి అంటే, ఏ టీంకైనా ఉందంటే ప్రతి ఒక్కరూ మరి కోరుకున్న టీం ఏదైనా ఉందంటే అది ఎస్ఆర్హెచ్. కానీ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఒక పరిస్థితి చూస్తుంటే హాఫ్ ఆఫ్ ద టోర్నమెంట్ అయిన తర్వాత ఇట్ వాస్ కంప్లీట్ ఒక డిఫరెంట్ స్టోరీ. అసలు ఈ ఎస్ఆర్హెచ్కి ఏమైంది, ఇంకా వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే ఎలాంటి ఛాన్సెస్ అనేది ఉన్నాయి అనే దాని గురించి కూడా ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి మరి స్పోర్ట్స్ అనలిస్ట్ నితిన్ గారు ఉన్నారు. నితిన్ గారితో మాట్లాడదాం. హాయ్ నితిన్ గారు. హాయ్ సార్. అండ్ ఎస్ఆర్హెచ్ మ్యాచెస్ చూస్తూ ఉంటే మధ్యలో ఆపేసి పోయి పడుకున్న సందర్భాలు, అది ఏంటంటే ఆ బాధతో ఉన్న సందర్భాలు మన ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరినీ మనం చూస్తున్నాము. అసలు ఏమైంది మన కాటేరమ్మ కొడుకులకి? ఇది రియల్లీ డిసప్పాయింటింగ్ థింగ్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ. వాళ్ళు ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు, ఈ సీజన్లో మళ్ళీ టాప్ వస్తారు, ఈ సీజన్లో కంపల్సరీ కప్ సాధిస్తారు అని. బట్ ఇక్కడ వాళ్ళు చేస్తున్న ఒకే బిగ్ మిస్టేక్, టాప్ ఆర్డర్లో రైట్ హ్యాండ్ కాంబినేషన్ తీసుకురాకపోవడం. అది రిపీట్ చేస్తూనే ఉన్నారు. ఆ మిస్టేక్ని రెక్టిఫై చేసుకుంటే మాత్రమే సన్ రైజర్స్కి ఫ్యూచర్ ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి. అదర్వైజ్ సన్ రైజర్స్ ఇంకా ఛాన్సెస్కు 100% కోల్పోతుంది అని చెప్పొచ్చు. 7 మ్యాచ్లు ఆడారు. 7 మ్యాచ్ల్లో కేవలం 2 గెలిచారు, అంటే 4 పాయింట్లు, 5 ఓడిపోయారు. ఈ లెక్కను చూసుకుంటూ ఉంటే ఇంకా మిగిలింది 7 మ్యాచ్లు. ఇందులో ఎన్ని గెలిస్తే ప్లే ఆఫ్కి వెళ్ళే ఛాన్సెస్ అనేది కూడా మనకు మెరుగుపడతాయి అంటారు? 100% ఇక్కడ మనకి అవుట్ రైట్గా మనకు 7 out of 6 కంపల్సరీ గెలవాల్సిందే. ఒక్క మ్యాచ్ ఓడిపోయినా ఇంకా తర్వాత 6 మ్యాచెస్కి కంపల్సరీ గెలవాల్సిందే. సో ఒక్క మ్యాచ్ మాత్రమే నాకు అవకాశం ఉంది. సో మిగిలిన 6 మ్యాచెస్ 100% గెలవాలి. ఆ తర్వాత మనకి ఇంకా రన్ రేట్ పైన డిపెండ్ అవ్వడం, ఆపోజిట్ టీమ్స్ యొక్క విక్టరీస్ పైన డిపెండ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి లాస్ట్ ఛాన్స్, ఇక్కడ నుంచి మనం ఎక్కడ ఓడిపోయినా ఇంకా చాలా క్రూషియల్ అవుతుంది ప్లే ఆఫ్ ఛాన్సెస్. ఇక్కడ నుంచైనా సన్ రైజర్స్ వాళ్ళ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోవాలి, వాళ్ళ దగ్గరున్న రిసోర్స్ని పర్ఫెక్ట్గా వాడుకోవాలి. ఇది చేయకపోతే మాత్రం 100% ప్లే ఆఫ్ ఛాన్సెస్ కోల్పోతుంది. అండ్ ఒకటి చెప్పండి, ఎస్ఆర్హెచ్ దగ్గర అంటే కావాల్సిన రిసోర్సెస్ ఉన్నాయా? 100% ఉన్నాయి. మనకు కావాల్సిన బ్యాటింగ్లోను బౌలింగ్లోను పర్ఫెక్ట్ కాంబినేషన్స్ ఉన్నాయి. అది ఎక్కడ ల్యాక్ అవుతుందో అనేది అర్థం అవ్వట్లేదు. వాటిని రెక్టిఫై చేసుకుంటే మాత్రం మళ్ళీ 300 కొట్టవచ్చు, అట్ ది సేమ్ టైం అన్ని విక్టరీస్ కూడా సాధించవచ్చు, ప్లే ఆఫ్ ఛాన్సెస్ డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఓకే. అండ్ కమింగ్ టు ద ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్, సో చాలామంది అన్న విషయం ఏంటంటే వీళ్ళు హోమ్ గ్రౌండ్లోనే ఆడగలుగుతారు, వేరే గ్రౌండ్స్కి వచ్చారంటే అక్కడ కూడా బ్యాటింగ్ ట్రాక్ ఉంటేనే ఆడగలుగుతారు తప్ప వేరే లాంటి పిచ్చెస్ ఏదైనా కానీ, నిన్న మనం ముంబైలో చూసాం ఏంటంటే ఎస్ఆర్హెచ్ వస్తుంది అని అంటే వాళ్ళ కోసం అని చెప్పి స్పెషల్గా ఒక స్లో పిచ్ అనేది కూడా వాళ్ళ కోసం రెడీ చేశారు. మరి అట్లాంటి పిచ్చెస్ మీద వేరే దగ్గర ఆడలేరా అసలు ఎస్ఆర్హెచ్ వాళ్ళు? బికాజ్ వాళ్ళు ఓన్లీ బ్యాటింగ్ పైన డిపెండ్ అయ్యారు. సో ఎలాంటి బౌలర్స్ ఉన్నా కానీ మేము హిట్ చేయగలుగుతామనే కాన్ఫిడెన్స్ ఉంది. బట్ ట్రాక్స్ కూడా అలా తయారు చేయరు అపోజిట్ టీం వాళ్ళు, వాళ్ళకు అడ్వాంటేజ్ ఉన్న ట్రాక్స్ తీసుకుంటారు. సో ఇలాంటి టైంలో ఏం చేయాలంటే వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ అనేది పర్ఫెక్ట్గా పెట్టుకొని అపోజిట్ టీమ్ని కన్ఫ్యూజ్ చేయాలి, బౌలర్స్ని డైవర్షన్ చేంజ్ చేయాలి. అప్పుడు మాత్రమే వీళ్ళకి ఆ బిగ్ టోటల్స్ రావడం కానీ, అపోజిట్ టీమ్కి స్ట్రాంగ్ హై టోటల్ ఇవ్వడం కానీ జరుగుతుంది. సో ఈ చేంజెస్ మాత్రం చేయకపోతే ఇంకా చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో లాస్ట్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఆడినప్పుడు మన ఎస్ఆర్హెచ్ టీం విషయానికి వచ్చేటప్పటికి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అనేది కూడా చాలా చక్కగా క్లిక్ అయింది. ఎగ్జాక్ట్ 6 hours బాగా ఉన్నారు అని అనుకున్న టైంలో ద 7th over ఎప్పుడైతే హార్దిక్ పాండ్యా వచ్చాడో అక్కడ కంప్లీట్గా అభిషేక్ శర్మ వికెట్ పడ్డాం, అండ్ హెడ్ ఏమో ఆడడానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతూ కూడా ఉండడం అనేది కూడా జరిగింది. సో ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? వాళ్ళు ప్రీవియస్ మ్యాచెస్లో కూడా చాలా సూపర్గా ఆడారు. సో ఇక్కడ మనకి ముంబై వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు బౌలింగ్ పిచ్ కావాలి అని. ఎస్పెషల్లీ హైదరాబాద్ 100% బ్యాటింగ్లో స్ట్రాంగ్ ఉంది. వాళ్ళ వీక్నెస్ పైన వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవాలనుకున్నారు, 100% బౌలింగ్ ట్రాక్ తీసుకున్నారు. అక్కడ బాల్స్ మూవ్ అవ్వడం జరిగింది. సో బ్యాట్స్మెన్స్కి మనకి బాల్స్ కనెక్ట్ చేయలేకపోయారు. ఈవెన్ అభిషేక్ కానీ ట్రావిస్ హెడ్ కానీ చాలా క్యాచ్ డ్రాప్స్ అవ్వడం జరిగింది, బాల్స్ బీట్ అవ్వడం జరిగింది, బాల్స్ కనెక్ట్ చేయలేకపోయారు. సో ఇక్కడ వాళ్ళ కావాల్సిన బౌలర్స్కి వాళ్ళ పిచ్ని పర్ఫెక్ట్గా తీసుకున్నారు, బాల్ మూవ్ అవ్వడం జరుగుతుంది. సో బాల్ మూవ్ అవుతే ఎలాంటి బ్యాట్స్మెన్ అయినా స్ట్రగుల్ చేయాల్సిందే. సో ఆ అడ్వాంటేజ్ని తీసుకొని వీళ్ళని రిస్ట్రిక్ట్ చేయడానికి ట్రై చేశారు. అండ్ అప్పటికి మన బ్యాట్స్మెన్స్ చాలా బాగా ట్రై చేశారు, ఒక డీసెంట్ టోటల్ తీసుకొచ్చారు. బట్ ఇక్కడ వాళ్ళు రిపీటెడ్గా చేస్తున్న మిస్టేక్ లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ తీసుకురాకపోవడం. ఈశాన్ కిషాన్ వికెట్ని, చాలా బిగ్ వికెట్ని త్రూ చేస్తున్నారు. ఆ బిగ్ వికెట్ని త్రూ చేయడం వలన లో ఆర్డర్లో మనకి క్లాసెన్ పైన ప్రెషర్ పెరుగుతుంది, ఆయన ప్రాపర్గా ఫినిష్ చేయలేకపోతున్నాడు. సో ఈ చేంజెస్ చేస్తే మాత్రం ఇంకా మనకి మిడిల్ ఆర్డర్లో 100% వాళ్ళకి ఇంకా స్ట్రాంగ్ ఫినిష్ ఇవ్వగలుగుతారు.
అంటే ఇప్పుడు అంటే 1 డౌన్లో ఇషాన్ కిషన్ బదులు వేరే వాళ్ళని ఎవరో ఒకరిని తీసుకొని వస్తే బెటర్ అంటారా? 100%. మనకి 1 డౌన్లో ఇషాన్ కిషన్ ప్లేస్లో అనికేత్ వర్మ ఆర్ నితీష్ ఇద్దరులో ఎవరో ఒకరు వచ్చినా మనకి ఒక వికెట్ త్రూ అయినా మనకి ఆ ఇంపాక్ట్ అనేది కింద మిడిల్ ఆర్డర్లో పడదు. సో ఇక్కడ స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది అనే ఇంపాక్ట్ అనేది అపోజిట్ టీం పైన పడుతుంది. అప్పుడు వాళ్ళ బౌలర్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో మనకి అప్పుడు టోటల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఓకే, ఇలా టోటల్స్ విషయానికి వచ్చేటప్పటికి మిడిల్ ఆర్డర్లో మాత్రం స్ట్రగుల్ అయినట్టు కూడా కనిపిస్తూ ఉంది. కానీ అనికేత్ వర్మ తనకు వచ్చిన పర్ఫార్మెన్స్ వైజ్ కానీ అంతో ఇంతో, సో మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కొంచెం అగ్రెసివ్గా ఆడే ప్రయత్నం చేస్తున్నాడు పిచ్చెస్ ఎలా ఉన్నా కానీ. కానీ అప్ ద ఆర్డర్లో పంపించినంటే ఇంకొంచెం ఎక్కువగా స్కోర్ వచ్చేది అని అనిపించింది. అలా అయిండొచ్చు అంటారా? 100%. మనకి ఇప్పుడు అదే ఇషాన్ కిషన్ రిప్లేస్ మనకి అనికేత్ వర్మని తీసుకుంటే నెంబర్ 3 100% ఆయన ఇంకొద్దిగా లాంగ్ ఇన్నింగ్స్ వస్తుంది, మంచి స్ట్రైక్ రేట్తో ఆయన బ్యాటింగ్ చేయగలుగుతున్నాడు. సో ఫామ్లో ఉన్నాడు, ప్రతి మ్యాచ్లో ఆయన మినిమం స్కోర్ చేయగలుగుతున్నాడు మంచి స్ట్రైక్ రేట్తో. అప్పుడు మనకి లో ఆర్డర్ మిడిల్ ఆర్డర్కి వచ్చేసరికి ప్రెషర్ అనేది తగ్గిపోతుంది, పైన టోటల్స్ వస్తాయి, అపోజిట్ టీమ్ బౌలర్స్ పైన ప్రెషర్ పెరుగుతుంది. అండ్ మనకు ప్యాట్ కమిన్స్ కూడా మంచి టోటల్స్ ఇస్తున్నాడు. ఈ మనం నితీష్తో పోలిస్తే ప్యాట్ కమిన్స్ది ఇంకా ఎక్కువ స్ట్రైక్ రేట్ ఉంది, ఎక్కువ రన్స్ చేస్తున్నాడు. సో మనకి ఇక్కడ ప్యాట్ కమిన్స్ని కూడా అబ్ది ఆర్డర్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. సో ఈ కాంబినేషన్లో వస్తే 100% మనకి మంచి టోటల్స్ వస్తాయి. ఓకే, అండ్ కమింగ్ టు ద బౌలింగ్ డిపార్ట్మెంట్ ఎస్ఆర్హెచ్ టీంలో హర్షల్ పటేల్ ఇంతకుముందు మ్యాచ్లో చాలా చక్కగా బౌలింగ్ వేశాడు. ఇక్కడైతే మన ముంబై పిచ్చెస్ మీద అది కూడా ఒక స్లో ట్రాక్, మరి తన బౌలింగ్ ఎందుకు అంత ఎఫెక్టివ్గా కనిపించలేకపోయింది? వాళ్ళు ఆల్రెడీ రీచ్ చేస్తున్నారు, ప్రతి బౌలర్ ట్రై చేస్తున్నాడు అక్కడ బౌలింగ్ పిచ్. సో స్లో ట్రాక్స్ పైన 100% హర్షల్ పటేల్కి అంత ఎఫెక్టివ్గా ఉండదు. ఆయన ఫాస్ట్ ట్రాక్స్ పైన స్లోవర్ 1 ఇస్తాడు కాబట్టి అడ్వాంటేజ్ అవుతుంది. స్లో ట్రాక్స్ పైన స్లోవర్ 1 ఇస్తే అది ఇంకా స్లో అవుతుంది, దాన్ని ఈజీగా బ్యాట్స్మెన్ రీచ్ చేయగలుగుతారు. సో అక్కడ మనకి ఇది హర్షల్ పటేల్కి డిసడ్వాంటేజ్ అవుతుంది. కానీ ఇన్నాళ్ళ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నట్టు రాహుల్ చాహర్ని కూడా తీసుకొని వచ్చారు, కానీ తనకు మాత్రం కేవలం 1 ఓవర్ మాత్రం ఇచ్చారు. 1 ఓవర్లోనే తన క్యాలిబర్ అనేది కూడా మనము అంచనా వేయచ్చు అంటారా? అక్కడ రాహుల్ చాహర్ క్యాలిబర్ కాదు మనకి అక్కడ ఇంపార్టెంట్, ఆ టీంకి ఆ రిక్వైర్మెంట్ ఎంతవరకు ఉంది, ఆ బౌలర్ రిక్వైర్మెంట్. సో ఆ రిక్వైర్మెంట్ లేదు కాబట్టి ఆయనని ఆపేయడం జరిగింది. ఇంకా ఆయన రిక్వైర్మెంట్ ఉంటే 100% కంటిన్యూ చేయించేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ రాహుల్ చహర్తో కంపేర్ చేసుకుంటే జిషాన్ చాలా చక్కటి బౌలింగ్ పర్ఫార్మెన్స్ అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. సో తన దగ్గర నుంచి ఇంకేమన్నా మనం చూసే అవకాశాలు ఉంటుందా? 100% జీషాన్ చాలా బాగా ఇస్తున్నాడు. మనం జీషాన్ని కంటిన్యూ చేయాలి యాక్చువల్లీ ఈ సీజన్ మొత్తం, బికాజ్ ఆయన బౌలింగ్లో ఆ స్పీడ్ కానీ ఆ వేరియేషన్స్ కానీ చాలా బాగున్నాయి. ఫాస్టర్ 1 అయితే చాలా బాగా ఇస్తున్నాడు. సో ఆయన నుంచి మనకి ఇంకా వికెట్స్ వస్తాయి, ఆయన 100% వాడుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అంటే వీళ్ళందరి విషయాన్ని పక్కన పెట్టేస్తే మనము ఎక్కువగా కన్సర్న్ అవ్వాల్సింది మహమ్మద్ షమి. సో మహమ్మద్ షమి తన దగ్గర నుంచి రావాల్సిన పర్ఫార్మెన్స్ రావట్లేదు, వికెట్స్ రావట్లేదు. ఇన్ఫ్యాక్ట్ తన బౌలింగ్లో అయితే వేరే బ్యాట్స్మెన్స్ కూడా ఈజీగా స్కోర్ అనేది కూడా కొట్టేస్తూ ఉన్నారు. ఎందుకు అసలు ఏమైంది? యాక్చువల్లీ మనకు సమీ 100% అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్నాడు. అలాంటి బౌలర్ని మనము ఇంత దూరం క్యారీ చేయడము చాలా మిస్టేక్ అని చెప్పొచ్చు. 1-2 మ్యాచెస్లో ఆయనని చేంజ్ చేసి 100% మనకి బౌలింగ్ లైనప్ చాలా పెద్దగా ఉంది. అక్కడ మనకి ఉన్నత్ గారిని ట్రై చేస్తే 100% లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ ఉంటుంది బౌలింగ్లో కూడా. అపోజిట్ టీమ్కి మనకి రిస్ట్రిక్ట్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మ్యాచ్లో 100% నాకు తెలిసి ఈ రిప్లేస్మెంట్ అయితే జరుగుతుంది. ఉన్నత్ గార్డ్ 100% సమీ ప్లేస్లో రిప్లేస్మెంట్ జరగాలి. ఓకే, అండ్ నెక్స్ట్ మ్యాచ్ అయితే జరగబోతుంది కూడా ముంబై ఇండియన్స్తోనే. అక్కడ ముంబై ఇండియన్స్లో ముంబై మన మీద గెలిచింది. ఇప్పుడు హైదరాబాద్లో మరి ముంబై ఇండియన్స్ పైన మన ఎస్ఆర్హెచ్ టీం గెలిచే అవకాశాలు ఏమన్నా ఉంటుందంటారా? 100% ఉంటుంది. ఎందుకంటే మన ముంబై ఇండియన్స్ బౌలింగ్ లైనప్తో పోలిస్తే సన్ రైజర్స్ బౌలింగ్ లైనప్తో పోలిస్తే ముంబై బౌలింగ్ లైనప్ అనేది చాలా వీక్గా ఉంది. సో అంత ఫామ్లో లేరు వాళ్ళ బౌలర్స్. 100% వాళ్ళని అడ్వాంటేజ్గా తీసుకొని హైదరాబాద్ బిగ్ టోటల్ ఇచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మనకి స్పిన్నర్స్ మనకు కొద్దిగా అడ్వాంటేజ్ ఉంది. వాళ్ళ స్పిన్ బౌలింగ్తో పోలిస్తే మన స్పిన్ బౌలర్స్ కొంచెం బెటర్గా చేస్తున్నారు పర్ఫార్మెన్స్ ఈ సీజన్లో స్పెషల్లీ. సో ఇక్కడ మనకి అదొక ప్లస్ పాయింట్తో 100% ముంబైని రిస్ట్రిక్ట్ చేయగలుగుతారు. ఒకవేళ అంటే లాస్ట్ టైము మనం ఆడింది ముంబై ఇండియన్స్ మీదే, నెక్స్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ మీదే, ఇలా వరుసగా ఆడుతున్న టైంలో సైకలాజికల్గా ఏమైనా మన ఎస్ఆర్హెచ్ మీద ఇంపాక్ట్ ఉండే అవకాశాలు ఏమైనా ఉంటుందంటారా? అసలు ఆ అవకాశమే లేదు. బికాజ్ ఈ ట్రాక్స్ అనేవి చాలా డిఫరెంట్. ఇక్కడ మనకి జరుగుతున్నట్లా పిచ్చెస్ పైన డిపెండ్ అయ్యి ఐపీఎల్ మొత్తం జరుగుతుంది. సో 100% వీళ్ళు ఫ్లాట్ ట్రాక్ చేసుకుంటారు, బౌలర్స్ పైన అటాక్ చేయడం జరుగుతుంది. బిగ్ టోటల్స్ కంపల్సరీ వస్తాయి.
ఒక పక్క అయితే ఎస్ఆర్హెచ్ టీం అయినా ఇంకో పక్క ఎంఐ అయినా కానీ ఎవరైనా కానీ క్యూరేటర్ వైపు చూస్తూ ఉండాలి సార్ మాకు తగ్గట్టు అని. ఓకే, అండ్ నెక్స్ట్ మ్యాచ్ అయితే మన ఎస్ఆర్హెచ్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరొకసారి మళ్ళీ ట్రాక్లోకి రావాలి అని కోరుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్ నితిన్ గారు. థ్యాంక్ యూ.